ఓపెన్ టాక్కి స్వాగతం. మొన్న ప్రజాగళం సభలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే రావడం జరిగింది. ఒక ప్రధాని ఒక సభకు వచ్చినప్పుడు ఎటువంటి భద్రతా చర్యలు ఉంటాయనేది మనందరికీ తెలుసు. వాస్తవానికి దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న వ్యక్తుల్లో నరేంద్ర మోదీ మొట్టమొదటి స్థానంలో ఉంటారు. అలాంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. మొన్న సభ జరిగినప్పుడు అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనపడింది. చివరికి నరేంద్ర మోదీ గారు సభ నుంచి దిగక ముందే పైకి ప్రజలు తోసుకురావటం అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. అదే సమయంలో మోడీ గారు మాట్లాడుతున్నటువంటి గ్యాలరీకి దగ్గర వరకు కూడా కొన్ని వాటర్ బాటిల్స్ వచ్చి పడ్డాయి విసిరితే. సో ఇవంతా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే ఈ మొత్తాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ముందే కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిన రాష్ట్ర పోలీసులు భద్రతా విషయంలో అప్రమత్తం అవ్వలేదని చెప్పి వాళ్ళైతే ఒకంత కోపంగా ఉన్నారు. దీనికి బాధ్యుడిగా చేస్తూ పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద వేటు వేయటానికైతే నివేదిక సిద్ధమైంది. బహుశా 1-2 రోజుల్లో వేటు వేయటం అయితే ఖాయం పల్నాడు ఎస్పీ మీద. కేవలం పల్నాడు ఎస్పీనే కాదు, వివిధ ఆ ఎస్పీల మీద కూడా విచారణ చేసి వేటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవరాల్గా మొత్తంగా ఇన్ఛార్జిగా వ్యవహరించింది పల్నాడు ఎస్పీ అయితే ట్రాఫిక్ విభాగానికి ఒకరు, గ్యాలరీ వద్ద ఒకరు, అలాగే ఎలిఫ్యాడ్ వద్ద ఒకరు, అలాగా మిగిలిన ఇంకొక 3 ఎస్పీలకైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఒకరు ప్రకాశం ఎస్పీ, ఒకరు నెల్లూరు ఎస్పీ, ఇంకొకరు సత్యసాయి జిల్లా ఎస్పీ. సో యాదృచ్ఛికంగా ఈ నలుగురు కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్పీలే. వీళ్ళే మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారి సభ వద్ద ఆ కీలక పాత్ర వహించింది. ట్రాఫిక్ దగ్గర మొదలు పెడితే సభా ప్రాంగణం వద్ద టోపీసులాట వరకు కూడా అడుగడుగునా కూడా రాష్ట్ర పోలీసుల వైఫల్యం అయితే కనపడుతుంది. దీని మీద ఎప్పుడైతే మోడీ గారి సభ ముగిసిందో వెంటనే దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే ఒక నివేదికనైతే సిద్ధం చేసింది. ఖచ్చితంగా సంబంధిత అధికారుల మీద వేటు వేయడానికైతే రంగం సిద్ధం చేసింది. ఇక దాని నుంచి అయితే ఎవరు కాపాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇందులో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని పక్కన పెడితే మిగిలిన 3 ఎస్పీలు కూడా అసలు సభ సమయంలో అక్కడ కనపడలేదట. ఎక్కడికి వెళ్ళిపోయారు అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. వాళ్ళు సభా సమయం వద్ద అక్కడ ఆయా ప్రాంతాల్లో లేకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ తలెత్తాయి. ఎందుకంటే కింది స్థాయి అధికారులకు సమయస్ఫూర్తితో డైరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎస్పీల మీద ఉంటుంది, ఇన్ఛార్జ్ ఎస్పీల మీద. కానీ ఏంటి, ఆ సమయానికి వాళ్ళు లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది చేతులెత్తేసే పరిస్థితి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి సభ సమయంలో కింది స్థాయి అధికారులు ఓన్ డిసిషన్లు తీసుకోలేరు. అలా తీసుకుంటే తర్వాత వీళ్ళు చిక్కుల్లో పడతారు. కాబట్టి ఎస్పీ ఆదేశాలను పాటించడం వరకే వారి విధి. కానీ ఎస్పీఏ దగ్గరలో లేనప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, వీళ్ళకి ఆదేశాలు లేనప్పుడు. సో దీంతో కింది స్థాయి అధికారులు కూడా చేతులెత్తేసే పరిస్థితి. విచారణ చేసినప్పుడు తేలింది ఏంటంటే అసలు ఈ 3 ఎస్పీలు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు అని విచారణలో తేలింది. దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేసే అవకాశం అయితే ఉంది. మనకు తెలుసు నరేంద్ర మోదీ గారు మొన్న ఆ బొప్పిడి వద్ద ఏదైతే ఆ చిలకలూరిపేట బొప్పిడి వద్ద జరిగినటువంటి ఆ ప్రజాగళం సభ ఉందో ఆ సభలో పాల్గొన్నారు, మాట్లాడటం కూడా జరిగింది. అయితే మైక్ సెట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అంతరాయమే. వాస్తవానికి ఆ మైక్ సెట్లన్నీ కూడా నరేంద్ర మోదీ గారితో వచ్చినటువంటి ఆ స్పెషల్ టీం తీసుకొచ్చినటువంటి మైకులు. కానీ ఎప్పుడైతే ప్రజలు మైక్ సెట్ల మీదకి ఎక్కేశారో దాంతో మైకులు సమయానికి పనిచేయకపోవడంతో సభకు మధ్యలో అంతరాయం కూడా ఏర్పడింది. ఇక అదే సమయంలో ఎక్కిన వారిని నరేంద్ర మోదీ గారే కిందకి దిగమని చెప్పి మైకులో పిలిపివ్వటం కూడా జరిగింది. సో ఇవన్నీ పోలీసుల భద్రతా వైఫల్యాలే. అలాగే సభా ప్రాంగణానికి ముందు స్టేజ్కి ముందు ఉన్నటువంటి కొద్ది ఖాళీ స్థలంలోకి వాటర్ బాటిల్స్ విసిరితే వాటర్ బాటిల్స్ వచ్చి అక్కడ పడ్డాయి. అంటే మరి కొద్ది గట్టికి విసిరితే స్టేజ్ మీద కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ ఎందుకు వచ్చాయి అంటే విఐపి గ్యాలరీలోకి జనం దూసుకొచ్చేశారు. వాస్తవానికి వివిఐపి గ్యాలరీలోకి ఆ పాస్ ఉన్న వారిని మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఆ గ్యాలరీలోకి సాధారణ ప్రజలు వచ్చి కూర్చున్నారు. అంటే పోలీసులు పాస్ ఉన్న వారిని మాత్రమే లోనికి అలౌ చేయడంలో అక్కడ విఫలమయ్యారు. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ విషయం. ట్రాఫిక్ని ఆ నరేంద్ర మోదీ గారు వచ్చే వాహనాలను ఎటు తరలించాలి, అలాగే చంద్రబాబు గారు విఐపి వాహనాలను ఎటు తరలించాలి, ఆ సాధారణ వాహనాలను ఎటు తరలించాలనే విషయంలో స్పష్టత కొరవడటంతో నరేంద్ర మోదీ గారి వాహనాల విషయంలో కూడా కొంచెం ఇబ్బంది తలెత్తింది. కాన్వాయ్ ముందుకెళ్ళటంలో కొద్దిగా ఇబ్బంది తలెత్తిందని చెప్పి ఒక నివేదిక వచ్చింది. ఇక ఎలిఫ్యాడ్ వద్ద కూడా ప్రోటోకాల్ ప్రకారం పాసులు ఇవ్వాల్సిన పోలీసు అధికారులు ఉదయం 11:30 వరకు కూడా పాసులు ఇవ్వకపోవడంతో నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలికే దగ్గర కూడా కొంచెం ఆలస్యం అవడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర నిఘా విభాగం నోట్ చేసింది. దీనికి సంబంధించి ఒక పూర్తి ఫైల్ నోట్ని అయితే ఏమేమి మిస్టేక్స్ అనేవి జరిగినాయి అనేది ఒక పూర్తి ఫైల్ నోట్ని అయితే తయారు చేసింది. మొత్తానికి బాధ్యుడిగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని గుర్తించారు. సో ఇవాళ రేపట్లో ఖచ్చితంగా పల్నాడు ఎస్పీ మీద అయితే వేటు వేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన
సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. గతంలో ప్రతిపక్షాలు సభలు జరిగినా, ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా పోలీసులు అడ్డుకోవడం మనం చూసాం. వారికి భద్రత ఎప్పుడు కల్పించరు. గతంలో చూడండి, చంద్రబాబు గారి Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక వ్యక్తి కాన్వాయ్ మీదకి చెప్పులు ఇసిరితే, రాళ్ళు ఇసిరితే గత డీజీపీ అయినటువంటి గౌతమ్ సవాంగ్ దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి. సరే, ఇప్పుడు డీజీపీ మారినప్పటికీ కూడా పరిస్థితులు ఏం మారలా. కానీ ప్రతిపక్షాలను చూసినట్టుగానే ఇక్కడ నరేంద్ర మోదీ గారితో కూడా వ్యవహరించడమే ఇప్పుడు వాళ్ళ పేకల మీదకి వచ్చింది. ఖచ్చితంగా వేట అనేది ఖచ్చితంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఆపలేని పరిస్థితి. పల్నాడు ఎస్పీ మీద వేటు పట్టడం అనేది 100% ఖాయం. ఎందుకంటే పూర్తి నిఘా విభాగం పూర్తి ఆ నివేదికను తయారు చేసింది. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగినా కానీ అది దేశ ప్రధానికి జరిగినటువంటి భంగంగా భావిస్తారు. అది సివియర్ యాక్షన్ అవుద్ది. ఒక రాష్ట్రాల్లోకి ప్రధాని వచ్చినప్పుడు కనీస భద్రత కల్పించకపోవడం ఏపీ పోలీసుల చేతకాంతనం అని బయట ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే పోలీసుల వైఫల్యం వల్లే. ప్రధాని పాల్గొన్న, ఇక్కడ చూడొచ్చు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటు. ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర నిఘా విభాగం నివేదిక. ప్రేక్షక పోలీసులు చాలామంది బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. ఫలితంగా కొందరు ఆకతాయిలు ప్రధాని వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోకి నీళ్ల సీసాలు విసిరారు. వేదిక ముందే అనేక సార్లు తోపులాట చోటు చేసుకుంది. వివిఐపి గ్యాలరీలోకి జనాలు చొచ్చుకుని వచ్చారు. సభా ప్రాంగణంలో మైకులు, లైట్లు కోసం ఏర్పాటు చేసిన టవర్లపైకి కొంతమంది ఎక్కడంతో వారిని కిందికి దించాలని ప్రధాని స్వయంగా వేదికపై నుంచి పోలీసులను కోరాల్సి వచ్చింది. ప్రజలు వచ్చి మైక్ సిస్టంపై పడిపోవడంతో ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు పలువార్లు మైక్ పని చేయక అంతరాయం ఏర్పడింది. మోదీ కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు సభా ప్రాంగణంలో బందోబస్తు పరంగా లోపాలున్నాయని గుర్తించి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినా వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, ఆల్రెడీ ప్రధాని మోదీ సభ కంటే ముందే వాళ్ళ బృందాలన్నీ కూడా వెళ్ళిపోయి మొత్తం తనిఖీ చేసుకుంటాయి. ఆ తనిఖీల సందర్భంగా వారికి అర్థమైంది ఏంటంటే ఈ భద్రతలో కొంచెం లోపాలు ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయలేదు. జనం ఎక్కువైతే కొంచెం ఇబ్బంది అవుతుందని ముందుగానే ఊహించి రాష్ట్ర పోలీసులకు ఎన్ఎస్జీ సూచించింది ఆల్రెడీ. ఈ భద్రత చాలదు, ఇంకా అదనపు భద్రతా బలగాలు కావాలని. కానీ దాన్ని రాష్ట్ర పోలీసులు పెడచెవిని పెట్టినట్టుగా తెలిసింది. ఇప్పుడు దాన్నే ఆ కేంద్రం సీరియస్గా తీసుకుంది. ఆల్రెడీ మేము హెచ్చరించిన తర్వాత కూడా, ఎందుకంటే ప్రధాని భద్రత మొత్తం కంట్రోల్ కూడా ఎన్ఎస్జీ, ఎస్పీజీ చేతిలో మాత్రమే ఉంటుంది. కీలక పాత్ర అంతా కూడా వారిదే ఉంటుంది. వారి డైరెక్షన్సే ఆయా రాష్ట్రాల పోలీసులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రంగా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో దాన్ని కేంద్రం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. అందుకనే ఈ వ్యవహారం మొత్తానికి ఫుల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రవిశంకర్ రెడ్డి మీద వేటు వేయడానికైతే రంగం సిద్ధం చేసింది. కేవలం ఈయనతోనే కాదు, ఇక్కడ చూడండి, ప్రధాని ఎలిఫ్యాడ్ వద్ద స్వాగతం చెప్పే ప్రముఖులకు 11:30 వరకు పాసులు ఇవ్వలేదు. ఈ వైఫల్యాలన్నింటినీ కేంద్ర నిఘా విభాగం చేర్చింది. ఈ అన్నిటి బాధ్యుడిగా ఆ రవిశంకర్ రెడ్డిని గుర్తించింది. మేబీ 1-2 రోజుల్లో అయితే వేటుపడవచ్చు. వీరితో పాటు మిగిలిన ఇంకొక 3 ఎస్పీలు ఉన్నారు. ఎవరా ఎస్పీలు అంటే, ఒకటి ట్రాఫిక్కి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అలాగే సభా ప్రాంగణంలో గ్యాలరీలకు ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, అలాగే ఎలిఫ్యాడ్ వద్ద అంటే నరేంద్ర మోదీ గారి ఎలిఫ్యాడ్ వద్ద ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి సత్యసాయి జిల్లా ఎస్పీ అయినటువంటి ఎస్వి మాధవరెడ్డి. వీళ్ళు ముగ్గురు కూడా వారి విధుల్లో వైఫల్యం చెందారు. ఈ ముగ్గురు కూడా సభ జరుగుతున్న సమయంలో సభా ప్రాంగణం వద్ద లేరు. అందులో కొంతమంది కారులో కూర్చున్నారని, మరి కొంతమంది ఫోను రీచబుల్ అవ్వలేదని, ఎక్కడున్నారో మాకు తెలియదని చెప్పి కింది స్థాయి సిబ్బంది చెప్పే పరిస్థితి. అందుకనే సమయంలో ముఖ్యంగా గ్యాలరీల ఇన్ఛార్జు, అలాగే ఏదైతే ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఉందో, ఈ 2 ప్రధాన వైఫల్యాలుగా అయితే ఎన్ఎస్జీ గుర్తించింది. అందుకనే వీరి మీద కూడా రవిశంకర్ రెడ్డితో పాటు వీరి పాత్రపై కూడా విచారణ చేసి సభ వద్ద వీరు లేరు అని తేలితే వీరి మీద కూడా ఆ చర్యలు తీసుకోవడానికైతే కేంద్రం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రధాని సభలో ఆ 3 ఎస్పీలు ఏమైనట్లు? మోదీ స్టేజ్ నుంచి పూర్తిగా వెళ్లకుండానే వేదికపైకి వచ్చిన జనం, తోపిసలాట జరుగుతున్న ఎస్పీలు సరిగ్గా స్పందించలేదని విమర్శలు, అడుగడుగునా ప్రస్ఫుటంగా కనపడిన పోలీసుల వైఫల్యం. రవిశంకర్ రెడ్డిని పక్కన పెడితే మనం చెప్పుకున్నటువంటి ఆ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రకాశం ఎస్పీ కానివ్వండి, అలాగే గ్యాలరీ ఇన్ఛార్జ్ అయినటువంటి నెల్లూరు ఎస్పీ కానివ్వండి, లేదా ఆ ఎలిఫ్యాడ్ ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యసాయి జిల్లా ఎస్పీ కానివ్వండి, వీళ్ళ 3 కూడా సభ జరుగుతున్న సమయంలో అక్కడ లేరు. వాస్తవానికి సభ మొదలవడానికి ముందు దగ్గర నుంచి సభ పూర్తిగా అయిపోయి నరేంద్ర మోదీ గారు ఎలిఫ్యాడ్ రీచ్ అయ్యి ఆయన వెళ్ళిపోయే వరకు కూడా పూర్తి భద్రత అంతా కల్పించాల్సిన బాధ్యత వీరి మీద ఉంటుంది. కానీ అసలు సభ జరుగుతున్న సమయంలోనే వీరు లేకపోవడంతో, కింది స్థాయి భద్రతా సిబ్బందికి సరైన ఆదేశాలు ఇచ్చే వాళ్ళు లేకపోవడంతో ఈ తోపిసలాట కానివ్వండి, విఐపి గ్యాలరీలోకి
దూసుకురావడం కానివ్వండి, అన్నిటికీ మించి నరేంద్ర మోదీ గారు స్టేజ్ దిగక ముందే స్టేజ్ మీదకి జనం వచ్చారు. ఇది అన్నిటికంటే ప్రధానమైన వైఫల్యం. ఏదైనా ఒక జరగరాని ఘటన జరిగితే అది ఖచ్చితంగా రాష్ట్రానికే ఒక మచ్చగా ఏర్పడేది, రాష్ట్ర పోలీసులుగా ఒక మచ్చగా ఏర్పడేది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి చేసి బహుశా ప్రధాని మోదీ గారు వచ్చేటప్పటికి మరి వీళ్ళు కూడా సాధారణ మనుషుల్లాగానే ట్రీట్ చేశారేమో మనకైతే తెలియదు. కానీ మొత్తంగా పోలీసులైతే ఇప్పుడు పూర్తిగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రధాని మోదీ సభలో పోలీసుల వైఫల్యంపై కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే చాలా సీరియస్గా ఉంది. దీని మీద రవిశంకర్ రెడ్డితో పాటు మిగిలిన ఎస్పీల పాత్ర మీద కూడా విచారణ చేసి ఆ సమయంలో అక్కడ ఉన్నారా లేదా, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, ఎందుకు ఆదేశాలను కింది స్థాయి సిబ్బందికి ఇవ్వలేకపోయారనే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికైతే రంగం సిద్ధం చేశారు. మొత్తంగా రాష్ట్ర పోలీసులు ప్రధాని మోదీ సభలో ఆ వైఫల్యం చెందడంతో ఇప్పుడు ఏపీ పోలీసుల పరువు అయితే మరొకసారి పోయే పరిస్థితి.